సింధూర ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో రైతులపై కేసులు పెట్టారు. పంట కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగినందుకు ముగ్గురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు సిద్దిపేట జిల్లా నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో అన్నదాతలు తిరగబడ్డారు. ఇక రెండో టాపిక్ బానుడి ప్రతాపంతో తెలంగాణ భగ్గుమంటోంది. మునుపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వరుసగా రెండో రోజు వడదెబ్బతో 30కి పైగానే మరణాలు చోటు చేసుకున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఇక టాప్ 4లో మూడో టాపిక్ దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పటం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇక లీటర్ పెట్రోల్ పై ₹2.61, లీటర్ డీజిల్ పై ₹2.71 పెంపు అమల్లోకి వచ్చింది. ఇక నాలుగో టాపిక్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది డిఎంఈ కార్యాలయం ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు కావటం లేదని మండిపడ్డారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. 2 రోజుల్లో వడ్లు కొనాల్సిందే, ప్రభుత్వానికి హరీష్ రావు అల్టిమేటం జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు రైతులపై కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 తెలంగాణ రాష్ట్రంలో నిప్పుల వర్షం, బానుడి బగబగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 తడిసి మోపెడవుతున్న ఖర్చులు, ప్రజల నెత్తిపై మరోసారి పెట్రో పిడుగు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 కోటి డిఎంఈ ఆఫీసు దిగ్బంధం, ముట్టడించిన వేలాది శానిటేషన్ సిబ్బంది అంటూ టాప్ 4 న్యూస్.